నా వయసు 49 సంవత్సరాలు. కానీ ఒక కస్టమర్ అన్నాడు, "నువ్వు చాలా ముసలివాడివైపోయావు, రిటైర్ అయితే బాగుంటుందేమో" అన్నారు. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది, అంటే 47 సంవత్సరాలప్పుడు. మీకు తెలుసా, ప్రపంచంలో కల్లా అతిపెద్ద రెస్టారెంట్ చైన్ మ్యాక్డొనాల్డ్స్. ఆ మ్యాక్డొనాల్డ్స్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో తెలుసా? అంటే ఒరిజినల్ మెక్డొనాల్డ్స్ ఒక చిన్న చికెన్ స్టాల్ లాగా ఉండింది. దాన్ని యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఎక్స్పాండ్ చేసి బిజినెస్ని గ్రో చేసిన అతను 52 ఇయర్స్ అప్పుడు దివాళా తీసుంటే అతను డోర్ టు డోర్ సేల్స్ పర్సన్ అనమాట. ఆ సేల్స్ పర్సన్ ఆ చిన్న మెక్డొనాల్డ్స్ స్టాల్లోకి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ కొనుక్కొని, అరే ఇదేదో ఐడియా బాగుంది, ఇప్పటిదాకా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ స్లో ఫుడ్డే కూర్చొని ప్లేట్లో పెట్టేవాళ్ళు, వీళ్ళేంటో వెరైటీగా బ్యాగులో ఇస్తున్నారు ఫుడ్, మన కార్లో కూర్చొనో లేకపోతే బయట కూర్చొని తినొచ్చు, ఇది ప్రపంచం అంతా ఎక్స్పాండ్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి 52 సంవత్సరాల వయసులో అతను మొదలుపెట్టాడు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇప్పుడు మనకు తెలిసినట్టుగా మెక్డొనాల్డ్స్ ఈజ్ ఫౌండ్ everywhere on the globe. So you are never too old to start something new.